Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఎవ్రీడే చేంజింగ్ ఉంటూనే ఉంటుంది, అట్లా ఏమి ఉండదు. అంతేనా? మెయిన్ ఏంటంటే మేము మా కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండడం, అది మాకు చాలా బాగుంటుంది. ఓకే. దాంతోపాటు మేము ఏం చేయాలనుకున్నామో మేము ఫ్యామిలీగా డిస్కషన్ చేస్తాం. నేను ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్ వీళ్ళందరికీ చెప్తాను. ఓకే. కానీ నేను ఏదైతే చేయాలనుకుంటానో అది 100% వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. అదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎంత పెద్ద వర్క్ చేసినా, ఎంత చిన్న ఏది చేసినా సరే నేను ముందుగా అందరు కూర్చుని పెట్టి ఒకసారి చెప్తాను. దాన్ని వద్దు అనే విషయంలో మా నాన్నగారు చెప్పారు, మా తమ్ముడు చెప్పారు, మా శిరీష చెప్పదు, ఈవిడ కూడా చెప్పదు, ఎవరు చెప్పరు. కానీ అందరినీ కూర్చోబెట్టి ఇది చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి మేడం ఏది చేయాలనుకున్నా చెప్తాను నేను 100%. ఒకప్పుడు నేను మా అమ్మకే చెప్తుండే, వీళ్ళందరూ చెప్పకపోతుండే. కానీ ఇక అమ్మ పోయిన తర్వాత ప్రతి ఒక్కటి ఫ్యామిలీగా నేనే చూసుకుంటూ ఉంటాను. ఇది కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఏదన్నా కూడా నేను చూసుకుంటాను. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 2 years. 2 years అయిపోయింది. అక్టోబర్ వస్తే 3 years. సో ఒక్కసారిగా ఇంట్లో మీరు అంటే చిన్నపిల్లాడిగా, అమ్మ ఉన్నంత వరకు మీరు చిన్నపిల్లాడే, మీరు ఒక జస్ట్ కోడలు మాత్రమే. కానీ ఒక్కసారి ఆంటీ ఇదైపోయిన తర్వాత మీరే ఇంటికి పెద్ద దిక్కు, మీ ఇద్దరే ఇప్పుడు ఏం జరిగినా ఏమున్నా మీరే చూసుకోవాలి. అదొక బాధ్యత ఉంటది కదా. ఇప్పుడైనా భయపడతారు ఈ బాధ్యత ఆలోచించినప్పుడు? అవుతుంది మేడం, అప్పుడప్పుడు అనిపిస్తుంటది, కానీ మేము బయటికి చెప్పుకోమంతే. అంటే నెక్స్ట్ ఏం జరిగితే ఏదేమైనా మమ్మల్ని అంటారు, అయ్యో మీకు తెలియదా, మీకు చెప్పలేదా. ఫస్ట్ వేసేది క్వశ్చన్ అయినా మమ్మల్ని వేస్తారు, ఆన్సర్ అయినా మేమే చెప్పాలి. చిన్నోళ్ళని ఎవరంతా అడగరు కదా. వాళ్ళు అయ్యో వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి తెలియదు, పెద్దోళ్ళు ఏం చేసిర్రు అని అంటారు. అట్లా భయం ఉంటది, కానీ అట్లా కానియకుండా ట్రై చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే. నాన్నగారు అంటే సపరేట్ గా ఏదో ఒంటరిగా ఉంటున్నట్టు నేను అనిపిస్తున్నా మీకు? అమ్మ అస్సలు ఉండను అంటే స్టార్టింగ్ లో ఒక 2-3 months అట్లా ఆ ఫీల్ ఉండే. ఎందుకంటే నేను బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. వీళ్ళందరినీ చూసుకోవడం అసలు ఎక్కడ వెళ్ళిపోతాం ఏంది చాలా భయం ఉండే. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఆలోచించుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకొని, ఒక్కోసారి నేను బెడ్రూమ్లో చాలాసార్లు ఏడ్చినప్పుడు నేను అందరి ముంగట నేను బయటపడను, అస్సలు బయటపడను. ఇంకోటి ఏంటంటే ఈ సెన్సిటివ్ విషయాలను నేను అస్సలు కూడా ఎవరితో షేర్ చేసుకోను. ఏమున్నా జోక్గా ఎక్కుంటా, ఇంకా నవ్వించడం, ఎనర్జీగా ఉండడం ఇది ఎక్కువ ఉంటాను. బయట ఎమోషన్ మాత్రం నేను ఎప్పుడు నా పర్సనల్ గా నా రూమ్ లో ఉంటా తప్ప. ఎందుకు ఏడుస్తున్నారు? మా చెల్లి కూడా ఇప్పటికీ ఇంటికి వస్తే అమ్మని గుర్తు చేసుకుని కొంతమంది ఏడుస్తుంటారు. కానీ మా చెల్లికి 2 times నేను చూసాను, 3rd time చెప్పేసాను. ఎవరమైనా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం అంతే, తర్వాత ఎవరమైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు మన అమ్మకి చాలా తొందరగా వచ్చింది. సో మనం హ్యాపీగా ఉండాలంటే, అమ్మ కూడా హ్యాపీగా ఉండాలంటే మనం అందరం మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి తప్ప ఎప్పుడు ఏడవద్దు. కాకపోతే ఆ హ్యాపీగా మనం ఉందాం, అమ్మని తలుచుకొని, కానీ ఏడ్చుకుంటాం మనం ఉండొద్దు. ఇది మా నాన్నకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా చెల్లెకి చెప్పాను. ఇక మేము అందరం గుర్తు చేసుకుంటాం ప్రతి పని. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా నేను మా అమ్మకి మొక్కే వస్తాను. మేము ప్రతి పని మా అమ్మకు దండం పెట్టుకున్న తర్వాత మేము దేవుడి దండం పెట్టుకుంటాం. అంటే మా అమ్మ ఆశీర్వాదం మాకు అట్లా ఉంటుంది. కానీ బెడ్రూమ్ లో పట్టుకుని ఏడుస్తారు ఎవరికి? అది ఉంటది కదా మేడం, అంత మర్చిపోలేము అది. ఎందుకంటే మా అమ్మతో నేను చాలా క్లోజ్ ఉంటాను. మా నాన్నకు అంత దగ్గర లేకుండా కానీ మా అమ్మతో చాలా, అది హ్యాపీ అయినా సంతోషమైన ప్రతి ఒక్కటి కూడా, నేను ఏదైనా తప్పు చేసినా కూడా అయితే అయింది తీరా పోనీలే, ఎవరు చేయరు తప్పు, తిట్టకపోతుండే అయితే అయిందిలే. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది ఒక తప్ప పోనీలే, నేను ఎక్కడ బాధపడుతున్నాను ఇంకేదైనా చేస్తే కూడా. అంటే ఆ చనువు తీసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ తప్పుకు నేను వెళ్ళిపోతున్నాను. ఏమైనా చేస్తే కూడా మా అమ్మ గుర్తొచ్చేది. ఆ విధంగా నేను చాలా ఎక్స్పీరియన్స్, అంటే ఇంకా లైఫ్లో ఇంకా ఇంతకంటే మోటివేషన్గా, ఇంతకంటే ఎక్స్పీరియన్స్గా ఇంకొకరు ఉంటారు. మా అమ్మ ఫోటో చూసేదాన్ని మాకు అనిపిస్తుంది. అదే ఎవరు అన్నట్టు మనుషుల కంటే పరుపులు దీనిలో ఎక్కువ కన్నీళ్ళు చూసుంటాయి అంటారు కదా. నిజమే కదా? నిజం మేడం, ఇదైతే 100% వాస్తవం. నేను నా ఛానల్లో ఎప్పుడు కూడా ఈ ఎమోషన్గా నేను ఎప్పుడు లేను. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏ పని చేసినా సంతోషంగా ఉంటాం, కానీ మేము ఇట్లా ఎమోషన్ కాలేదు. అవ్వదు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, చెల్ల ఉంది. నేను పొరపాటున నేను కన్నీరు గారిస్తే మా నాన్న చాలా సెన్సిటివ్. ఎట్లా అంటే ఒక మాట అనేస్తే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి, అట్లా అంటే మా నాన్న. అందుకని మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎక్కడ ఏ మాట అనకుండా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. మీ దగ్గరకు వచ్చి ఏడుస్తారు స్వప్న గారు ఎప్పుడైనా? ఏం చెప్తారు? అంటే ఇట్లా జరిగిందమ్మా, నేను బయట వాళ్ళతో మాట్లాడలేనట్లు ఏమైనా చెప్తారా?
ఈయన గురించి అట్లేం అంటే ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు అయితే చూస్తా ఒక 5-10 minutes వరకు చూస్తా, ఎందుకంటే ఏడుస్తేనే తనలో ఉన్న బాధ మొత్తం వెళ్ళిపోతుంది కదా. సో 10 minutes చూస్తా, ఇంకెక్కువ ఏడ్చిందనుకో ఇంకా కంట్రోల్ చేపించేస్తా. అట్లా ఏడవద్దు, ఏదున్నా మనమే చూసుకోవాలి అన్నట్టుగా అట్లా. ఎవరు మీ ఇద్దరులో ఎవరికి ఎవరు ధైర్యం చెప్పండి? ఎవరంటే అట్లా ఎట్లా చెప్తాం, చెప్పలేరా? అంటే మాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేవు, ధైర్యాలు చెప్పుకునే. ఒకటి ఏంటంటే మేడం, మనిషి పుట్టినప్పుడు మనం ఒక్కరే వస్తాం కదా, మనమే ధైర్యం తెచ్చుకోవాలి. అంతే. ఇప్పటికే నేను స్వప్నకు ఒకటే చెప్తా, నేను శాశ్వతం కాదు, రేపటి రోజున నువ్వు కూడా శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఉన్నన్ని రోజులు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఇదే స్వప్న కూడా నేను అదే చెప్తా. నేనున్నా ఉండకున్నా, నేను లేకున్నా కూడా ఈ లైఫ్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడి వరకు అయితే మనకు ఎండ్ ఉంటుందో అక్కడి వరకు. ఈయన లేరు కదా లైఫ్ లో, నేను ఇంకా దీనం అయిపోతుంది, అది కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక జీవితం ఉంది కాబట్టి అట్లా కాదు కానీ ప్రిపేర్ చేస్తున్నారు మనుషుల్ని, అంతేనా? అది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు అత్తమ్మ పోయినా చాలా ఎక్స్పీరియన్స్ అయింది మాకు. ఎందుకంటే ఆమె ఉన్నన్ని రోజులు ఆమె ఉంది కదా మాకెందుకు అన్నట్టుగానే మేము నెగ్లెక్ట్ చేసేవాళ్ళం. ఏదున్నా ఆమెనే చూసుకుంటుండే, అత్తమ్మ మామనే చూసుకుంటుండే, మాకు కూడా ఏం చెప్పకపోతే. ఇప్పుడు ఆమె అంత సడన్ అట్లా అవుతుందని మాకు తెలియదు కదా. ఆమె పోయినాక ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట, అంటే ఆమె మీద మేము ఎంత డిపెండ్ అయిపోయినా అట్లా. ఓకే, అందుకని ఇప్పటి నుంచి ఎవరు డిపెండ్ అవ్వద్దు, మనంతలా మనం కూడా ఉండాలి. ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా, ఇప్పటికీ ఎవరం శాశ్వతం కాదు. కరెక్టే. కానీ ఉమ్మడి కుటుంబాలు అంటేనే ఫస్ట్ కనిపించే ఛానల్ ఏదైనా ఉందంటే, అంటే బయట ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, యూట్యూబ్లో అయితే ఖచ్చితంగా మీరే. ఎంతమంది, ఎన్ని మాటలు, ఎంత దిష్టి, ఎన్నెన్నో పెట్టుంటారు కదా, అయినా కూడా ఇట్లా కలిసి ఎలా ఉంటున్నారండి? నలుగురు కలిసి ఉండడం అంటే చిన్న విషయం ఖచ్చితంగా కాదు, ఈ రోజుల్లో అసలే కాదు. ఎలా అసలు? ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు కొత్తగా పెళ్లి అయితేనే ఒక 1 month ఉండాలంటేనే అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది మేము 8 మంది ఒక దగ్గర ఉంటాం మేడం. అంటే ప్రతి ఒక్కరు మనసు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మైండ్ ముందుగా ప్రిపేర్ అయిపోయింది మనం. కాకపోతే మాకు దొరకడం ఏంటంటే, మా శిరీష మాకు ఫ్యామిలీకి దొరకడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మా శేఖర్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అమ్మ ఒక మాట అనేది, స్వప్న అయితే బాగుందిరా, మనం మార్చుకోగలిగినాం, కానీ ఆ వచ్చే ఆమెను మనం మారుస్తామా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఆమె మారితే కనుక మన లైఫ్ బాగుంటుంది, కానీ ఆమె మారకపోతే ఎప్పుడు శేఖర్ సపరేట్ అవుతాడో తెలియదు రా. ఆ భయం అయితే ఒకటి ఉంటది, ఎందుకంటే కొన్ని రోజుల వరకు కూడా ఉండే, అది ఎప్పటికి శాశ్వతం కాదనుకుంటా నేనైతే. ఎందుకంటే 100 ఏళ్ళున్నా ఏర్పడక తప్పదు, ఒకటి ఉంటది మేడం. కాకపోతే అలా ఆ రోజు రావద్దని నేను ఎదురు వస్తా, ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్నాం కాబట్టి ఇంకా అది కాదు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఏదో ఒక రోజు వస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే. సో ఆ రోజు తొందరగా రావద్దని నేను కోరుకుంటా, కాకపోతే వస్తుంది ఆ రోజు. అదేంటి? కంపల్సరీ 7 సంవత్సరాలు అయినా ఏరు పడకుంటుండరు అని అంటారు, అట్లా ఉంటది. కాకపోతే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నన్ని రోజులు హ్యాపీ. మేము రావద్దు అనే ఈ 10 years నేను అనుకుంటున్నా, అది 20 years కావచ్చు, 30 years కావచ్చు, కానీ ఉండాలి ఇదే విధంగా ఉన్నన్ని రోజులు ఒకటే దగ్గర ఉండాలి, హ్యాపీ ఉండాలని. ఉన్నన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నారు. మా పిల్లలు కూడా అట్లనే ఉండాలి, మా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా అందరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటేనే. మా ఇద్దరు పిల్లలు, దాని తర్వాత వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటది అనేసి, కానీ సపరేట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది, జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి. జాయింట్ ఫ్యామిలీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఏదైనా బాధ ఉందనుకో మేడం, షేరింగ్ అయిపోతుంది. నేను ఒక పని చేయించాను వీళ్ళని, ఒక ట్రాక్టర్ మట్టి ఎత్తిపోయాలి ఫస్ట్ టైం అట్లా. అసలు ఏమనుకుంటారు, నేను సిటీలో పుట్టి పెరిగినా నాకు ఈ మట్టి పని చెప్తావా, కానీ అంటే చెప్పే విధానం, ఆ చెప్పి కూడా శిరీషతోటి ఈమెతోటి శేఖర్ నాన్న మొత్తం ఉన్న వాళ్ళందరం ఒక ట్రాక్టర్ నర మట్టిని తీసుకొచ్చి మా షెడ్ లో పోసుకున్నాం. అంటే నార్మల్ యాక్చువల్ వీళ్ళు ఒక్కరైతే చెప్పారు, ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పనులు, పిల్లలు, వీళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం మాకు అదే సరిపోతుంది. కానీ ఇంకా నిన్న ఎవరు లేరు కాబట్టి ఇంకా మా అట్లా చెప్పి చేసుకుందాము రండి అనేసి తీసుకెళ్ళి అంత పని కూడా ఇంత పనిలాగా అనిపిస్తుంది. అది మొయ్యాలంటే మేము ఇద్దరమే ఒక 2 రోజులు పడుతుంది, జస్ట్ ఒక 1.5 hour లో కంప్లీట్ అయ్యింది. అట్లాంటివి చాలా అట్లాంటివి చాలా ఉంటాయి మేడం. పెద్ద పెద్ద బండరాయిని కూడా మనం అందరం కలిసి మోస్తే అది చిన్నలాగానే కనిపిస్తుంది. అట్లా అన్న తమ్ముళ్ళు కలిసి ఉండడం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఓకే. తోడికోడళ్ళు కలిసి ఉండాలంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరగాలి. అసలు తోడికోడళ్ళు కలిసి ఉంటారు అనేది చరిత్రలో ఎక్కడో చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. అది కూడా ఇంత మంచిగా ఓన్లీ కెమెరా ముందే అట్లా ఉంటారా, లేకపోతే బయట కూడా అంతే ఉంటారా? ఒక మాట చెప్పాలంటే కెమెరా ముందు కంటే
కెమెరా వెనుకనే బాగుంటారు వీళ్ళు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. కెమెరా ముందు కంటే కెమెరా ముంగట నేను కొన్ని క్లిప్స్ నేను తీయలేను. ఎందుకంటే మేడం ఇవి ఎట్లుంటుంది అంటే సోషల్ మీడియా మనం ఉన్నది కెమెరా పెట్టినట్టు అందుకని వీళ్ళు ఓవర్ యాక్షన్ గా మాట్లాడుతున్నారు అనే విధంగా ఉంటుంది. అది ఎక్కడైతే అనిపిస్తుందో నేను క్లిప్ డిలీట్ చేస్తా లేదంటే ఎగ్జిట్ చేసేస్తుంది. అట్లా ఉంటుంది. కానీ దానికన్నా ముంగట కెమెరా కంటే కెమెరా వెనకాల చాలా బాగుంటారు వాళ్ళు. ఓకే, మీరు చెప్పండి శిరీష ఎలాంటి వ్యక్తి మీకు, అంటే ఏం చెప్పగలరు ఆవిడ గురించి ఒక మాటలో? మాటలలో అంటే చెప్పలేమనుకో, అంటే మంచి పర్సన్, కొన్ని అర్థం చేసుకోగలుగుతుంది, అర్థం చేసుకొని బాగుంది. మాకు అది మంచిగా అనిపిస్తుంది. అంతేనా? అంటే మేము కూడా భయపడే వాళ్ళం అనమాట. పెళ్ళి అయ్యే మూమెంట్ లో కూడా మా అత్తమ్మ అయితే ఏడ్చింది కూడా. నా ముందు ఏడవకున్నా గానీ బయట పోయి ఏడ్చింది అనమాట. నాకు మామయ్య హాస్పిటల్ ఉన్నప్పుడు బయట ఉన్న చిన్నమ్మలు చెప్పారు అనమాట, అంటే పెళ్ళి అయిపోతే ఎట్లుంటుందో ఏమో. నేను 6-7 years, నా పెళ్ళైనాక 6 years కో 7 years కో అలా మ్యారేజ్ అయింది. అప్పటి వరకు నాతో అంటే మంచిగా ఉంది అత్తమ్మ. అంటే ఇప్పుడు ఈమె ఇట్లుంది కానీ వచ్చినామె ఎట్లుంటుందో ఏమో, ఈమె పేరు ఏడ చెడిపోతుందో ఏమో, అట్లా ఉండొద్దు, ఆమె వచ్చినామె కూడా మంచిగా ఉండాలి అని నాకు కూడా చెప్తున్నాను అనమాట. ఏదేమైనా కానీ ఆమెను ఏమనొద్దు, ఏం చేయొద్దు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను మాట్లాడుకుంటా అనేసి చెప్పేది అనమాట. సో అట్లా ఇప్పటివరకు అయితే నేను అత్తమ్మకి ఆమె గురించి ఏం చెప్పలేదు. అంటే ఆమె ఏంటంటే కొంచెం చిన్న ఏజ్ అన్నట్టుగా మాకు అనిపించింది. సో ఏదున్నా నేనే చెప్పుకున్నా ఆమెకి, మా అత్తమ్మ వరకు వీళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళనియలే. ఏదున్నా నేనే చెప్పుకొని నాకు ఆమెకే మధ్యలో సాల్వ్ అయిపోవాలని, మూడో వ్యక్తికి తెలియదు. అట్లా అయితే గొడవలు అవుతాయి, చిన్న ఏమన్నా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తా, మళ్ళీ ఇద్దరం కలిసిపోతాం. అంతేనా? ఆవిడ కోపం వస్తుంది ఎప్పుడైనా అట్లా మీ మీద? అరవడం అంటే అరవడం ఏముండదు, ఇద్దరం ఏం అరుచుకోము. నార్మల్ గా ఏదైనా పని విషయంలోనే అట్లా కాదురా ఇట్లా అని అంటాం, సరే డన్ అంతే. ఒక చిన్న పిల్లలా చూస్తారు మీరు ఆవిడని, అంతేనా? అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది మాకు, అట్లా మేము అట్లా చూస్తాం. కానీ అర్థం చేసుకుంటది, ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకొని నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఉండాలి అన్నట్టు ఉండదు. నిజమే, అది మాత్రం నిజమే. వీడియోస్ లో కూడా మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది శిరీష గారి. ఒక ఫ్యామిలీ నిలబడాలంటే ఫస్ట్ వచ్చిన కోడలు కంటే సెకండ్ వచ్చిన కోడలు మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. అదే మీ నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు ఫస్ట్ అందరూ మీ నాన్నగారికి ఏమైనా ఇద్దని భయపడ్డారు. నిజం, చాలా. మేమైతే అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అమ్మకి ఇలా అవడం. అంటే నాన్నకి బాగాలేదు, ఓకే, సో అమ్మగారి వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, సో ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయపడుతున్నారు అని అనుకుంటే ఒక్కసారిగా ఇట్లా టర్న్ అయిపోయి తిప్పేసింది సిచ్యువేషన్ కదా. అమ్మకి బాగాలేకుండా అవడం ఇదే కదా జరిగింది. ఆవిడకి బాగాలేకుండా రావడం సడన్ గా నాకు తెలియలేదు. మీరు ప్రెగ్నెన్సీ ఉండి అప్పుడు వాడు 9 months నాకు అప్పుడు 9 months నెక్స్ట్ డే డెలివరీ మాది. అంటే నాకు మా అమ్మ టైం ఉండే హాస్పిటల్ లో, నెక్స్ట్ డేనే డెలివరీ మాది. నేను మా అమ్మ హాస్పిటల్లో ఉన్నా. టెన్షన్ కి నాకు పెయిన్స్ ఎక్కువైపోయినాయి అట్లా. ఓకే, మీరు ఏడుస్తూ కూడా ఉండే కదా వీడియోస్ లో కూడా, ఈ టైంలో ఇట్లా అయింది అత్తయ్యకి, ఈ టైంలో ఇట్లా అయింది అని చెప్పేసి. ఇంకా ఉంటే ఇంకా మా లైఫ్ ఇంకా బాగుంటుంది, చాలా ఉంటున్నాను. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ కి ఆమె ఉంటే ఇంకా మా లైఫ్ చాలా బాగుంటుంది. అంతేనా? ఇప్పటికే అనిపిస్తుంది నాకు. స్వామి గారు హైదరాబాద్ ఇల్లు తీసుకున్నట్టున్నారు? లేదు మేడం, తీసుకోలేదు. రెంట్కి వచ్చాము, వెళ్ళిపోయాము కూడా. ఎందుకని? అంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? యాక్చువల్లీ మేము మా పాప కోసం అని వచ్చాము. ఇక దాంతో పాటు కొంచెం ఉండే, ఇక చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉండే. ఇక పాప కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆమెకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకున్నాం. కానీ ఎక్కడైతే మేము మా పాపకు చూసుకుంటున్నామో మా నాన్న డల్ అయిపోయాడు. వచ్చింది ఒక 1 month మేము హైదరాబాద్కి. కానీ మా నాన్నకి ఏంటంటే మా అమ్మని గుర్తు చేసుకోకుండా ఉండాలి. సో ఆయనకు సపరేట్గా కొన్ని మేకలు, కొన్ని గొర్రెలు, ఒక ఆవు ఆయనకి ఇష్టంగా, అంటే ఈ గుర్తు తెచ్చుకొని బాధపడదు. సో ఒక జీవాలను పెంచుతుంటే ఇది డైవర్ట్ అవుతుంటుంది. సో ఏం కావాలంటే అవి కావాలన్నది కొన్ని తెచ్చిచ్చాము, అయిపోయింది. దాని తర్వాత నేను మా పాప కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చి నా దగ్గర పెట్టుకుంటే డైలా కూర్చోవడము, ఇంకా ఏదో వదిలేసినట్టు సోఫా మీద అట్లే కూర్చోవడము, ఒక 2-3 days అట్లనే చేసిండు. ఇది కాదు ఇంకా కరెక్ట్, అస్సలు ఇది సెట్ అవ్వదని చెప్పేసి ఇమ్మీడియట్ గా మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేకలు ఇచ్చేసినామో మళ్ళీ మేకలు తీసుకొచ్చాం, కొన్ని గొర్రెలు తీసుకొచ్చాం. ఇక అప్పుడు అమ్మయ్య అన్నట్టుగా ఉన్నాడు. సరే మా నాన్న అక్కడ, మళ్ళీ మేము ఇక్కడ, ఇబ్బంది వద్దు, ఎక్కడున్నా సరే అందరం ఒక దగ్గర ఉండాలి, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, నేను కోరుకునేది అది. సో ఇది తర్వాత అయినా చదువుకోవచ్చు, ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ అన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాం. అదొకటేనా రీజన్? ఇంకేముందా? అంతే మేడం, మాకంటే ఇంకేముంటాయి. అంటే కూడా పాప కోసమని, మేము పాప కోసం వచ్చాము, కానీ నాన్న కోసం మళ్ళీ ఊరు వెళ్ళిపోయాం. మరి ఇప్పుడు పాప స్కూల్ ఎలా?
ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే స్కూల్ అయితే ఉంది, చూద్దాం 5th వరకు అట్లా వరకు చూద్దాం. 5th తర్వాత చేంజ్ చేద్దామని బస్సు పెట్టినారా మరి? లేదు ఇంకా కాల్ రాలేగా వస్తుందేమో. కాల్ నేను వెళ్ళి మాట్లాడితే కాల్ చేస్తున్నాను. మాకు ఏంటంటే బస్ కి కొంచెం ఇబ్బంది, స్కూల్ స్టడీస్ అవన్నీ బాగానే నేను ఉంటాయి ఓన్లీ ఇక్కడైతే సెట్ అవుతున్నానే మేడం. మేము ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. ఓకే. ఈవినింగ్ టైం కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాం, ఏ టైం అవుతుందో తెలియదు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవును. సో ఆ టైంకి బస్ టైంకి అక్కడ వెళ్ళాలి. వెళ్ళకపోతే పాప ఒక్కుతుంటుంది. అదొక్కటి మైనస్ ఉండే. చూద్దాం ఆటో ఏమన్నా మాట్లాడదాం. అవునా, పిల్లల విషయంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్టునే కదా, మీరు పాప గురించి ఒక్కటే ఆలోచిస్తున్నారా? వస్తాయి మేడం సోషల్ మీడియా, అవన్నీ కావాలి. ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియో పర్పస్ ని ఆలోచిస్తారు, కానీ మన మైండ్ మాత్రం ప్రీవియస్ ఫ్యూచర్ అన్ని ఆలోచించి మనం చేస్తాం కాబట్టి ఇంకా అది ఆ కామెంట్ అక్కడి వరకే మనం వదిలేస్తాం. తప్పేముంది, నాన్న ఫార్మర్ అయి ఉంటే మనం కొంచెం చదువుకుంటాం, మళ్ళీ మనం ఇంకొంచెం పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఇంకొంచెం బాగా సెటిల్ అవుతారు. కానీ కొంతమంది ఆ తప్పు లేదని మనం అనుకుంటాం, కానీ అప్పటి మందుకే చూసి నాన్నని ఊర్లో పెట్టి మీరేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా కామెంట్ చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు మేడం, తెలియకుండా అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నా మేడం, అవన్నీ కామన్. పట్టించుకుంటే ముందుకెళ్ళలేము. ఇట్లా అనుకుంటే 5 years 6 years మేడం, చాలా వస్తుంటాయి, చాలా వస్తుంటాయి. అన్నిటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ నేను నిజంగా చెప్తున్నా, మీ గ్రోత్ అయితే నేను పర్సనల్ గా చూసా ఈ యూట్యూబ్ జర్నీలో. మంచిగా అసలు చిన్న బుడ్డి కారు ఉండేది, అది నానో కారు ఏ కారు గుర్తులేదు కానీ అదిగో ఆ కారు ఉండేది. ఇప్పుడు మంచి కారు కొన్నారు. మంచి ఎంత మంచిగా ఉన్న ఫ్యామిలీ ఉండడం అనేది గొప్ప విషయం. బాగానే సంపాదిస్తున్నట్టున్నారు కదా యూట్యూబ్. సంపాదన అంటే ఏముండదు మేడం, ఎంత వస్తే అంత ఖర్చు ఉంటుంది మనం. అదేంటి మళ్ళీ ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక 8 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది మనం. నాకు పిల్లలకి ఇంకెక్కువ ఖర్చు ఉంటుంది. దాంతోపాటు నాన్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి సపరేట్ ఉంటుంది మనం. ఒక 10,000 to 15,000 సపరేట్ ఒక పర్ మంత్ ఉంటుంది. దాని తర్వాత కార్ డీజిల్ ఎవ్రీ మంత్ ఒక 20,000 ఉంటుంది. తిరిగినా తిరగకపోయినా ఇక్కడనో వెళ్ళాల్సి వస్తుంది. అది ఇచ్చే మైలేజ్ 10 కూడా ఇవ్వదు. అప్పుడు బాగుండే, ఒక 5,000 అయిపోతుండే. ఇప్పుడు అట్లా కాదు, మనం కార్ తీసినాం అంటే నెల లోపల మనం 20,000 దానికి పెట్రోల్ పోసుకోవాల్సి వస్తుంది, 25,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అది ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్నాం ఎందుకు అని భయం కూడా వేస్తుందా ఏంటి? వేస్తుంది మేడం, నిజంగా వేస్తుంది, నిజంగా వేస్తుంది. దాన్ని ఎదుగుతున్నాం కానీ దాన్ని కాపాడుకోవాలి మనం. కింద పడిపోయామంటే అసలు లేపేవాళ్ళు లేరు. ఇంకా మాకు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ అంటూ ఎవ్వరు లేరు మేడం. మేము ఒకరు అంటే ప్రిఫర్ చేస్తే మేము వచ్చిన వాళ్ళం కాదు. ఒకరు ఏదో మీకు చేయందిస్తే రాలేదు, కానీ నేను అందించాను, కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. కానీ అది వాళ్ళకి తెలిసి ఉండాలి ఎప్పటికైనా. కానీ మాకు ఎవ్వరు ఒక చేయంది లేదు.